ఒక్క కమర్షియల్ బొమ్మ హిట్ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం. సినిమా మాత్రం సూపర్ అయితే బ్లాక్ బస్టర్. చాలా చాలా బాగుంది. బీజిఎం అయితే అద్దె పోయిందంటే పీకే అంటే పీకే. గబ్బర్ సింగ్ కి ఈక్వల్, గబ్బర్ సింగ్ కి మించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు బయటకు వచ్చి కాలర్ ఎగరేస్తాం. ఈ కన్నకి మ్యాజిక్ నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే. మా జనరేషన్ కాబట్టి ఆపుకోగలిగినాం. ఈ జనరేషన్ కిడ్స్ కొంచెం ఎమోషనల్ ఎక్కువ అవుతారు కాబట్టి నాకు తెలిసి హార్ట్ బీట్ ఆపుకోవడం కష్టం. సినిమా నెక్స్ట్ లెవెల్. హరీష్ అన్న ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. లాస్ట్ లో క్లైమాక్స్ ఉంది చూడు, సూపర్ ఉంది క్లైమాక్స్. పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మూవీ మొత్తం చాలా బాగుంది. నో వన్ కెన్ మ్యాచ్ హిమ్. పవర్ 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 స్టార్ నంబర్ 1 ఫిల్మ్. మొత్తం సినిమా సూపర్ హిట్ అండి. సూపర్ ఉంది సినిమా. నామ సంవత్సరం ఇది. జై పవర్ స్టార్. సూపర్ సినిమా, హైలైట్ ఉంది. ఒక లెవెల్. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ ఏదైతే చూపించారో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతే ఎట్టుకుతో అంతే పాటలు. తొలి ప్రేమ సాంగ్ అయితే మూవీకి ది హైలైట్ అని చెప్పుకోవచ్చు. తొలి ప్రేమ సాంగ్స్ అవన్నీ కూడా కొంచెం మెమరీస్ కూడా గుర్తు తెచ్చారు ఆ పాట వల్ల. తొలి ప్రేమ మూవీ నుంచి ఒక సాంగ్ తీసి పెట్టారు. ఆ ప్లేస్మెంట్ కూడా నాకు బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ అండ్ శ్రీలీల ట్రాక్ చూస్తే మాత్రం తొలి ప్రేమ మళ్ళీ చూసినట్టు క్యూట్ అండ్ రొమాంటిక్ గా అనిపిస్తుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ గానీ ప్లస్ 2026 లో ఉన్న పవన్ కళ్యాణ్ గానీ రెండు కలిపి ఈ మూవీలో చూపించారు. సినిమా పరంగా కళ్యాణ్ వాయిస్ డాన్స్ నెంబర్ కానివ్వండి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో కూడా కళ్యాణ్ బాబు ఇరగా తీసేసింది. పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది. ఇట్ వాజ్ యాక్చువల్లీ విజువల్ ట్రీట్. ఫుల్ డాన్స్ చేసాం. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదంతా. దేఖలేంగే సాలా ఒకటే మాట, సినిమాకి ఎక్కడ పడుతుంటే సెకండ్ హాఫ్ లో దేఖలేంగే సాలా ఒక పాట వచ్చింది. ఆ పాటకి డబ్బులు పడుతుంది. ಅವ್ರನ್ನ ಮೀರ್ಸೋಕೆ ಯಾರು ಇರಲ್ಲ. ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ಅನ್ಬಿಟ್ಟು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಬಾಯಲ್ಲಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಇದು ಗ್ರೇಟ್ ಇಂಡಿಯನ್ ಮೂವಿ. కొట్టు పెట్టు, లింగి గట్టు, ఉస్తాద్ భగత్ సింగ్, బజవాడ గడ్డ కళ్యాణ్ బాబు అట్ట. నాకు తెలుగు రాష్ట్రాలకే ఉందే దేవుడు, ಅದು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಬಂದು ನೋಡಿದೀವಿ. అసలు భారత్ మాతాకి జై అంటానికి మీకు ఏంట్రా ప్రాబ్లం? మీరండి ఈ దేశం మీది కదా, అలాంటి మీరు కూడా భారత్ మాతాకి జై హింద్, జై హింద్, జై హింద్. ప్రతి ఇండియన్ చెప్తాడు